తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తర్వాత రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిపించి దివాకర్ రెడ్డి గారికి చెప్పి మరి మా మేనమామ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారికి ఇద్దరికి చెప్పి ప్రకాష్ని రమ్మని చెప్పి పిలిపించి నాకు చెప్పారు, సర్వీసు చేస్తాను, ప్రజలకు సేవ చేస్తాను, బాగానే ఉంది, ఫ్యాక్షన్ జోలికి వెళ్ళకు, ఫ్యాక్షన్ బిఫోర్ ఫ్యాక్షన్ చేశారు కొంత. అంటే మేము గతంలో పరిటాల రవిని మేము ఎదిరించాల్సి వచ్చింది. ఓకే. 95 తర్వాత పరిటాల రవి ప్రత్యక్షంగానా పరోక్షంగానా? ప్రత్యక్షంగానే. ఓకే. 95 జిల్లా జెడ్పీటీసీ ఎలక్షన్స్ తర్వాత పరిటాల రవికి సంబంధించినటువంటి సూడో నక్సల్ సంస్థ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. మా అన్నను తొబ్దుర్తి చంద్రశేఖర్ రెడ్డిని హతమారుస్తామనేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రెస్కి. దాని తర్వాత మన వరకు వస్తామంటే ఎవరైతే మనకేమనేటువంటి మైండ్ సెట్ ఉంది కాబట్టి మేము కూడా ప్రిపేర్డ్గానే ఉండేవారు. ఇప్పుడు కూడా మా దగ్గర అప్పట్లో మేము బాంబులు పెట్టుకొని తిరిగేవాళ్ళం. ఇంటి కొడవేన్లు ఉండేటివి, ఇంట్లో కొడవేన్లు ఉండేటివి, మిద్ద పైన బాంబులు రాళ్ళు పెట్టుకొని ఉండేవాళ్ళం. మా ఇంటికి పరిటాల రవి ఇంటికి అంతా ఒక 100 అడుగుల దూరం అంతే. సో 2000 దాని తర్వాత కార్ బాంబు కేసులో మేము ముగ్గురు అన్నదమ్ములు కూడా ముద్దాయిలు. మదిల్చెరు సూర్యనారాయణ రెడ్డి ఏదైతే కార్ బాంబు జూబ్లీహిల్స్ బాంబ్ బ్లాస్ట్ కేసు ఏదైతే ఉన్నిందో చేశాడో దాంట్లో మేము సూరికి సపోర్ట్ చేసాం ఫైనాన్షియల్గాను, మ్యాన్ పవర్ని పంపించాము, మేము ఆయుధాలు ఇచ్చాము, డబ్బులు ఇచ్చాము అనేది మా మీద అలిగేషన్స్. సార్ దేవర్ ప్రూవెన్ రాంగ్. దాని తర్వాత కేసు అక్విట్ అయిపోయింది, కొట్టేశారు. 2000 సంవత్సరం నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంట్రాక్ట్స్ చేసేవాళ్ళం కడప జిల్లాలో. 2005లో అనంతపూర్కి వచ్చాము, 2003 డిసెంబర్ 25 అనంతపూర్కి వచ్చాము. సో 2005లో కాంట్రాక్ట్స్ వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇరిగేషన్ కాంట్రాక్ట్స్ పనులు చేసేవాళ్ళం. తర్వాత ఈ సేవా కార్యక్రమాలు అవి చేసుకుంటూ వెళ్ళాం క్యాజువల్. ఆ రోజు పెనుగొండ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రాంతాల్లో చేసాం, మా ఊర్లలో కానీ మేము ఎక్కడ మా మండలంలో కానీ చేయలేదు. తర్వాత చేయాల్సి వచ్చింది. తర్వాత ఇక్కడ పొలిటికల్గా మా నాన్న సింగిల్ విండో ప్రెసిడెంట్గా పోటీ చేసినప్పుడు 2005-2006లో అనుకుంటాం, మాకు సపోర్ట్ చేసినటువంటి వర్గాల వాళ్ళకు అప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు శైలజానాథ్ గారు మంత్రిగా ఉండేవాళ్ళు, సో వాళ్ళకు ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదనో, సో ఇల్లు శాంక్షన్ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినట్టు రద్దుపరిచారనో చేస్తే మేమే ఇల్లు కట్టించాము 30 మందికి సిద్ధరాంపురం గ్రామంలో. ఆత్మకూరులో మేమే ఆత్మకూరు టౌన్ అనుకొని ఒక 2.5-3 ఎకరాలు కొని ప్లాట్లు వేసి ఇచ్చాము, ఇళ్ళ పట్టాలు ఇప్పించాము, మేము డబ్బులు పెట్టి ఆర్డిటీ వాళ్ళతో ఇల్లు కట్టించే ఏర్పాటు చేసాం. ఆ రకంగా చేసుకుంటూ వచ్చాం. మన ఎక్కడ అవసరం అంటే నాకంటే బాగా మా రెండో అన్న ఉన్నాడు, చందు అంటారు, చంద్రశేఖర్ రెడ్డి. ఆయన ఎవరు ఏది అడిగినా కూడా కాదండు, ఎవరు ఏది అడిగినా కాదనలేడు, చేయాలంటే చేయాలి, అప్పు చేసాను కూడా తెచ్చాను, తెచ్చి చేసేవాడు. నాకు ఆదాయ వనరులు ఉండేటివి, ఖర్చు పెట్టుకుంటూ పోయాం. ఒకవైపున ఈ ఉచిత బోర్లు ఇవన్నీ ఒక రోజు కాదు కదా, దాదాపు సంవత్సరం పాటు జరిగింది. ఆ 960 మందికి 69 మందికి ఈ యాక్టివ్ బోర్లు, ఉచిత బోర్లు వేయడం కానీ, గొర్రెల పంపిణీ, ఇవే కూడా సంవత్సరం పైన జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు పిలిచారు, టికెట్ ఇచ్చారు. పేరూరు డ్యామ్ జలసాధన సమితిని ఏర్పాటు చేసి పేరూరు డ్యామ్కి హంద్రీనివా నీళ్ళు తీసుకురావాలని ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసి దాని మీద ఉద్యమం చేశాం. ఆత్మకూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటు చేయాలి, ఇది డిపిఆర్లో ఉన్నింది, శివరామకృష్ణయ్య గారి హంద్రీనివా డిపిఆర్లో ఇది ఉన్నింది, దాన్ని ఆచరణలోకి తీసుకురావాలని దాని మీద ఉద్యమం చేశాం. అప్పుడు గవర్నమెంట్ టెండర్లు పిలిచింది. టెండర్లు పిలిచిన తర్వాత మా క్రెడిట్ మాకు రావడంతో టెండర్లు రద్దు చేసింది. పేరూరు డ్యామ్ జలసాధన సమితి ఏర్పాటు చేసి పేరూరు డ్యామ్కు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకురావాలని ఉద్యమం చేసాము. ఇవన్నీ కూడా తర్వాత 2009 ఎన్నికల సభలో రాజశేఖర రెడ్డి గారే ఆయన ప్రసంగంలో హామీ ఇచ్చారు, పేరూరు డ్యామ్కి హంద్రీనివా నీళ్ళు ఇస్తామనేసి. సో ఇవన్నీ జరిగాయి ప్రజల కోసము, ప్రజలకు నీళ్ళు ఇవ్వడం కోసము, ఫ్యాక్షన్ కుటుంబాల వైపు వెళ్ళకోకుండా వాళ్లకు స్వయం ఉపాధి కల్పించేదానికోసం మాకున్నటువంటి ఆదాయ మార్గాల ద్వారా చేతనైనంత మేరకు సాయం చేశాం. దాని తర్వాత ప్రజలు మమ్మల్ని ముందుకు నడిపించారు. ఇప్పుడు ఏదైతే పేరూరు డ్యామ్ అన్నారో, ఈ రాక్ క్రీట్ మీ బ్రదర్స్ సంబంధించిన కంపెనీ, దానికి చాలామంది రైతుల భూముల్ని మీరు ఇచ్చారు, వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ కంపెనీకి అనే మాట వాస్తవమా?
రాక్రేట్కి పేరూరు డ్యామ్కి సంబంధం ఏంటండి? Hmm. మీరు మిస్టేక్ అని. పేరూరు డ్యామ్కి నీళ్ళు తెచ్చాం. Hmm. జగనన్న సీఎం అయిన తర్వాత 1 టీఎంసీ నీళ్లను అలకేట్ చేశారు పేరూరు డ్యామ్కి. హంద్రీనీవ కాలువ నుంచి మడక్సిర బ్రాంచ్ కెనాల్ ఏదైతే రొద్దం మండలంలో తురకలాపట్నం అనే విలేజ్ దగ్గర ఆ కెనాల్ నుంచి వాటర్ రిలీజ్ చేస్తే పెన్నా రివర్లో నీళ్లు పడతాయి. ఆ పెన్నా రివర్లో ఒక 60 కిలోమీటర్ల మేరకు మేమే మా ఓన్ ఫండ్స్ ప్లస్ దాతల సహకారంతో ఒక 60 కిలోమీటర్ల కెనాల్ తవ్వాం పెన్నా రివర్లో. పెన్నా రివర్ చాలా వెడల్పు ఉంటుంది, 100 మీటర్ల పైన 100-150 మీటర్ల వెడల్పు ఉంటుంది. మనం నీళ్ళు ఇవ్వగలిగేది ఒక 4-5 మీటర్లు లేదా 5-6 మీటర్ల వెడల్పుతో నీళ్ళు ఇవ్వగలుగుతాం. సో ఆ మేరకు ఒక కెనాల్ తవ్వి నాగలమడక దగ్గర కర్ణాటకలో నాగలమడక చెక్ డ్యామ్ నింపి పేరూరు డ్యామ్ నీళ్ళు ఇచ్చాం. ఓకే, 3 సంవత్సరాలు మా ప్రయత్నము ఫలించింది. భగీరథుడు వరుణదేవుడు కూడా కరుణించాడు, వర్షాలు బాగుపడ్డాయి. 3 సంవత్సరాలు పేరూరు డ్యామ్ కంటిన్యూస్గా నీళ్ళు వచ్చాయి. ఒక సంవత్సరం అయితే చివరిలో దాదాపుగా 100 రోజుల పాటు పేరూరు డ్యామ్ గేట్లు ఎత్తి నీళ్ళు కిందికి వదిలాం పెన్నా రివర్లో. సో పెన్నా రిజర్వేషన్ అనేటువంటి కార్యక్రమం జరిగింది. మా వృతాభక్తిగా నా ప్రయత్నానికి తోడు భగవంతుని సంకల్పం కూడా సాయం కూడా దాంట్లో యాడ్ కావడం జరిగింది. ఫలితంగా నియోజకవర్గ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. గ్రౌండ్ వాటర్ పెరిగింది, 1000 బోర్లలో రీఛార్జ్ అయ్యాయి. పరిటాల సునీత సొంత గ్రామంలో కూడా బోర్లు రీఛార్జ్ అయ్యాయి. దాని తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిటాల సునీత వచ్చినాక మొన్న మళ్ళీ పేరూరు డ్యామ్ గేట్ల రిపేర్ల పేరుతో గేట్లు ఇప్పదీసి పక్కన పెట్టారు. ఉన్న నీళ్ళు కూడా కిందికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు వర్షాలు వస్తే కిందికి వెళ్ళిపోతాయి. కానీ పేరూరు డ్యామ్కు నీళ్ళు ఇచ్చేటువంటి ఆలోచన కూడా ఆమె చేయట్లేదు. ఆమె పైన విమర్శలు కూడా ఉన్నాయి. ఈ జగనన్న కాలనీలో అసలుకి భూమి పూజ చేయకుండానే అకౌంట్లో నుంచి కొన్ని కోట్లు డ్రా చేయించారు, కొన్ని కోట్లు దోచుకున్నారు జగనన్న కాలనీ పేరు చెప్పేసి అని రకరకాల ఆరోపణలు వచ్చినాయి కదా. ఆరోపణల మీద ఏం మాట్లాడతారు మీరు? ఎందుకంటే ఆ టైంలో మీరు దీన్ని స్టాండ్ తీసుకున్నారు. ఇవన్నీ ఎక్కడ విఫలం చెందింది అంటే 2023-2024 ఫిబ్రవరిలో గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పటి ప్రభుత్వం 70,000 రూపాయలు ఇంటి బేస్మెంట్కి ఇస్తాము అనేటువంటి, దాని తర్వాత 60,000 గోడలకి 50,000 స్లాబ్కి అనేటువంటి ఒక సర్కులర్, ఇంటర్నల్ సర్కులర్ వాళ్ళు మాకు చూపించి ఈ పద్ధతిలో ఈ స్టేజ్ వైజ్ పేమెంట్ ఉంటుంది, దీని ప్రకారం కాంట్రాక్టర్లను మొబిలైజ్ చేయమని అడిగారు. సో ఆ రకంగా రాక్రీట్ సంస్థను కూడా తీసుకొచ్చాం. మా చిన్న కొడుకు అమర్నాథ్ రెడ్డి రాక్రీట్ సంస్థను కూడా తీసుకొచ్చాం. వాళ్ళు కట్టుకుంటా వెళ్ళారు. క్వాలిటీ కన్స్ట్రక్షన్ కోసం దాదాపు 18 కోట్ల రూపాయలు విలువైన బ్రిక్ మిషన్స్ కొన్నారు. ఒక 4-5 కోట్ల రూపాయలు విలువైనటువంటి సెంట్రింగ్ మెటీరియల్ కొన్నారు. సో చాలా ఇన్వెస్ట్ చేశారు. దాన్ని మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశం ఉంటేనే అంత మిషనరీ కొంటారు. వచ్చిన కాడికి తీసుకుందామంటే ఏదో రెంటెడ్ మిషన్స్, లేదంటే ఎక్కడ దొరికితే అక్కడ చీప్లో దొరికితే బ్రిక్స్ తీసుకొచ్చి కట్టేసి మమ అనిపించవచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టి ఇస్తాము అన్నటువంటి ఇచ్చిన హామీ నిలబెట్టడానికి చేసే, ఎక్కడ కూడా అర్హులైన వాళ్ళకైతే రాలేదన్నది ఒక ప్రతి చోట మనకి వినపడుతూనే ఉంది. అలా కదా, మీకు 2 ఇళ్ళు 3 ఇళ్ళు ఉన్న వాళ్ళకి కూడా జగనన్న ఇల్లు వచ్చింది. అలా కాదు, మీరు ఎక్కడైనా ఉంటే కేసు టు కేసు చెప్పండి, దాని గురించి డిబేట్ చేద్దాము. అర్హత లేనిది సచివాలయ వ్యవస్థ అనేది మనకుంది రాష్ట్ర ప్రభుత్వంలో. అర్హత లేనిది ఎవరికి ఇల్లు ఇవ్వడానికి లేదు. గతంలో ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు వచ్చాయో వారికి ఇప్పుడు జగనన్న కాలనీలో ఇల్లు ఇవ్వలేదు. గతంలో ఎవరికైనా అయితే ఏదైతే పోనీ ఎన్టీఆర్ ఆవాస్ యోజన అని, అంతకుముందు ఎన్టీఆర్ నివాస గృహాలని, దాంట్లో ఇల్లు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇవ్వలేదు. గతంలో ఇల్లు పొందని, ప్రభుత్వం నుంచి ఇల్లు పొందనేటువంటి వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ వాళ్లకు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే సంక్షేమ పథకాలకు ఉందో అదే ఎలిజిబిలిటీ క్రైటీరియా ద్వారా స్క్రీనింగ్ చేసి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకే ఇచ్చారు. దానికి ఒక పాలసీ ఉంది. 2-3 ఇళ్ళు ఉన్న వాళ్ళకి ఇచ్చారు అంటే ఎలాగైతుంది? ఇట్స్ అదే ఒక సిస్టమ్ ఉంది. ఆన్లైన్లో బెనిఫిషరీస్ని, ఆన్లైన్లో వెబ్సైట్ వెతికితే బెనిఫిషరీస్ ఎవరైనా తెలుస్తారు. మరి పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తున్నాయి, అప్పటి ప్రతిపక్షం ఏం చేసింది, ఇప్పుడు అధికార పక్షం కదా ఏం చేసినారు? అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఉంటే తొలగించవచ్చు కదా. పెద్ద వ్యవస్థ ఉంది ప్రభుత్వానికి. కాదు సార్, మీరు అన్నట్లుగానే ఇన్ని రకాల పథకాలు ప్రజల కోసం మేము తీసుకొచ్చామని పదే చెప్పుకుంటుంది వైసీపీ. ఇన్ని రకాల పథకాలు ప్రజల కోసం, లేకపోతే అర్హులైన వాళ్ళ కోసం, లేకపోతే లేని వాళ్ళ కోసం, పేద వాళ్ళ కోసం తీసుకొస్తే 11 సీట్లకు వైసీపీని ఎందుకు కూర్చోపెట్టారనే దానికి ఏం చెప్తారు అసలుకి? మొన్న కేతిరెడ్డి మాట్లాడాడు, మీరు ఎలా గెలిచారో మాకు తెలుసు అని ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేని ఉద్దేశించి మాట్లాడి ఈవీఎంల వల్ల గెలిచారనేది అతని ఒపీనియన్. మీకు 151 వచ్చినప్పుడు కూడా ఈవీఎంఏ చెప్పొచ్చు కదా మరి. అంటే అతని ఒపీనియన్. మరి కొంతమందికి ఇంకొక ఒపీనియన్.
ప్రజలకు ఒక ఒపీనియన్, మీకు ఒక ఒపీనియన్. సరే మీరు అన్నారు కాబట్టి నేను ఓపెన్గా అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఇప్పుడు 11 సీట్లు వచ్చిన తర్వాత జక్కంపూడి రాజా ఒక వర్షన్ మాట్లాడాడు, కేత్ రెడ్డి ఒక వర్షన్ మాట్లాడాడు, ఓకేనా? ఇవి తీసి పక్కన పెడితే ప్రకాష్ రెడ్డి వర్షన్ అంటే ఏమని చెప్తారు మీరు చెప్పండి? టెండర్ల ద్వారా కొన్ని సంస్థలకు ఇచ్చి ఇసుక ఫలానా వాళ్ళు మాత్రమే నదుల నుంచి వాళ్ళు మాత్రమే రైజింగ్ చేయగలరు, వాళ్ళు డంప్స్ ఏర్పాటు చేస్తారు, ఆ డంప్స్ నుంచి మీరు కొనాలి. సచివాలయంలో మీరు మీ పంచాయతీ సెక్రటరీకి ఆన్లైన్లో మీరు డబ్బులు పే చేస్తే మీకు రసీదులు ఇస్తారు, మీరు వెళ్ళి కొనాలి అనేటువంటి సిస్టమ్ తెచ్చింది. నిజమే, ఈ సిస్టమ్ మంచిదే, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం తీసుకొని రావడానికి వేరే చాలా మార్గాలు అన్వేషించవచ్చు. బట్ సామాన్యుడు ఆయాచితంగా ఇది సహజ వనరులు, మా ఊరి దగ్గర ఉన్నటువంటి ఇసుక మేము వాడుకోవచ్చు కదా అనేటువంటి ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉన్నవాడు అఫెండ్ అయ్యాడు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, బెల్ట్ షాపులు ఇచ్చేసింది, ఇబ్బడిగా బెల్ట్ షాపులు ఇచ్చేసింది. అందులోనే ప్లస్ దాదాపు 5-6 వేల లిక్కర్ షాప్స్ టెండర్లు పిలిచి ఇచ్చేశారు. సహజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈ టెండర్లు పాడుకొని ఉంటారు, లేదా ఎవరికి లాటరీ తగిలిన్నా కూడా ఈ షాపులు వీళ్ళే లాక్కొని ఉంటారు, సిండికేటే కదా అది, వీళ్ళే లాక్కొని ఉంటారు, సిండికేట్ ఏర్పడి ఉంటారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కనీసం ఒక 1,00,000 మంది దీని మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు ఈరోజు. 1,00,000 మంది ఒక 10 పైసలు భాగం పెట్టుకున్నాం కదా సార్ అది. అవును, లెట్ మీ కంప్లీట్. దాని కింద మళ్ళీ బెల్ట్ షాపులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఒక్కొక్క బ్రాందీ షాప్ కింద నాకు తెలిసి ఒక 30-40 బెల్ట్ షాపులు వాళ్ళు బతుకుతా ఉన్నారు. అంటే దాదాపు ఒక 2 లక్షల కుటుంబాలు తక్కువ లేకోకుండా ఈ వ్యవస్థ ద్వారా ఏదైతే వీళ్ళు బతుకుతా ఉన్నారు. కానీ జగన్ గారు లిక్కర్ పాలసీ ఏ విధంగా తెచ్చారంటే లిక్కర్ నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా ప్రభుత్వానికి రావాలి. కాబట్టి గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ పెడితేనే అది సాధ్యమవుతుంది. రెండోది, అక్రమ మద్యం అరికట్టాలంటే గవర్నమెంట్కి ఖచ్చితంగా దీని మీద ఒక ఐ ఉండాలి. సెబ్ లాంటి వ్యవస్థ పెట్టి అక్రమ మద్యం తయారు కాకుండా ఉంటేనే అది జరుగుతుంది. సో ఈ ట్రై టు రెగ్యులేట్ ది సిస్టమ్. సో ఈ లిక్కర్ గవర్నమెంట్ అమ్మడము, గవర్నమెంట్ వెండర్స్ నుంచి ప్రభుత్వానికి రావడం. సో ఇక్కడ ఎందుకు ఆయన ఆలోచన విధానానికి బేస్ ఏది ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానంటే, అంతకుముందు చంద్రబాబు గారు 14-19 మధ్య ఒక బార్లకు సంబంధించి అదేదో ఫీజు ఒక 6,000 కోట్లు ఎంతో వేవ్ ఆఫ్ చేశారు. దాని మీద ఏదో కేసు అయ్యింది, లిక్కర్ స్కామ్ చేశారని ఏదో వచ్చింది. ప్లస్ అక్రమ మద్యం అనేది ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో బయట రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రావడము, ఆ అక్రమం అంటే బయట రాష్ట్రాల్లో తక్కువ రేటు ఉండడం వల్ల దాన్ని తీసుకొచ్చి ఏపీలోని లిక్కర్ షాప్స్ నుంచి అమ్మడము, ఇటువంటివన్నీ జరిగేది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నారనేటువంటి ఆలోచన నుంచి పుట్టినటువంటి ఆలోచన జగన్ గారిది. సో ఫైనల్గా ఏమైందంటే ఆ పాలసీ కరెక్టే, కానీ కొన్ని బ్రాండ్స్ ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో జీవో ద్వారా పర్మిట్ చేసినటువంటి బ్రాండ్స్ను, ఆ ప్రభుత్వంలో కూడా అమ్మినటువంటి బ్రాండ్స్ను ఈ గవర్నమెంట్ షాప్స్ ద్వారా, జగనన్న ప్రభుత్వంలో గవర్నమెంట్ షాప్స్ ద్వారా వాటిని అమ్మకాలు జరుగుతున్నప్పుడు మాకు ఈ బ్రాండ్స్ వద్దు, మాకు పలానా బ్రాండ్సే కావాలనేటువంటి ఒక వివాదం వచ్చింది. దాంట్లో కొంత ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. చెడ్డ పేరు అంటే కొత్త బ్రాండ్స్ పెట్టారు, మాకు నచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్, మాకు నచ్చిన బ్రాండ్ చాలా మంది చచ్చిపోయారు. అలా కదా, అంతే కదా. మద్యం తాగితే చస్తారు, తాగద్దండి అని బాటిల్ మీద ఉంటుంది. మద్యం తాగితే చస్తారు, బాటిల్ మీద ఉంటే పుర్రపం వేసి ఉంటుంది, చూడండి కావాలంటే. అయితే ఈ పలానా బ్రాండ్స్ ఇచ్చారు, పలానా బ్రాండ్స్ ఇవ్వలేదు అనేటువంటిది ఒక వివాదం అయితే ఉన్నింది. అది అంతర్లీనంగా జగన్ గారికి ఎవరు చెప్పేవారు లేకేదో, కానీ ఆయనతో ఈ లిక్కర్ గురించి డిస్కస్ చేసేవాళ్ళు మరి ఎవరు లేకనో, కానీ అది నాకు తెలిసి లాస్ట్ ఇయర్ వరకు మీరు ఒక మాట అన్నారండి, మీరు ఇందాక ఒక మాట అన్నారు, చాలా మంది వచ్చారనేది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా మేము కూడా విమర్శ చేశాం. 100 మంది 1000 మంది వాళ్ళ ధన మాన ప్రాణాలను కోల్పోతున్నారు ఈ బెల్ట్ షాపుల వల్ల, ధన మాన ప్రాణాలు కోల్పోతున్నారు అనేసి. ఏ ప్రభుత్వంలోనైనా మద్యం తాగితే పోతారు, లివర్ దెబ్బతింటారు. బట్ నాణ్యమైనటువంటి లిక్కర్ను మీరు ఇవ్వడం వల్ల లివర్ దెబ్బతిన్నదా అంటే అది స్లోగా దెబ్బతింటుంది. టైమ్ ఈస్ ఏ ఫ్యాక్టర్ అంతే. మద్యం తాగితే, అందుకనే మద్యం ధరలు పెంచుతాము,
మద్యం జోలికి వెళ్లకుండా కరెంట్ షాక్ కొట్టేలా చేస్తామనేసి జగన్ గారు అన్నారు. ఓకే, ఇంప్లిమెంటేషన్లో అది మేము పాస్ అయ్యాము, ఫెయిల్ అయ్యామో తర్వాత పబ్లిక్ ఇచ్చిన మ్యాండేట్ బట్టి మేము నిర్ణయం తీసుకోవాల్సిందే. కానీ సో ఇటువంటి కొన్ని నిర్ణయాల వల్ల, నేను ఏదో మైనింగ్ గురించో లిక్కర్ గురించో మాట్లాడాను కదా, ఇటువంటి చాలా ఉండొచ్చు. ప్రకాష్ రెడ్డి గారు 175 నియోజకవర్గాలు మిగతా ఇన్ఛార్జీలు ఓడిపోయిన తర్వాత జగన్ గారు కూర్చొని డెఫినెట్గా 1-to-1 కాకపోయినా కానీ మొత్తం ఎదురుగా ఉంటారు కాబట్టి మనం ఓడిపోవడానికి ప్రధాన అంశాలు ఇదిగో ప్రకాష్ రెడ్డి చెప్పాడు, ఈ కొన్ని మిగతా ఏంటి అని అడిగే ప్రయత్నం ఆయన చేశారా? ఎందుకంటే మీకు ఆయనతో ఆ చనువు ఉంది కాబట్టి మీరు వెళ్ళి మాట్లాడవచ్చు, చెప్పొచ్చు, ఆయన అధికారిని పిలవచ్చు, ప్రకాష్ చెప్పింది చేయండి అని చెప్పొచ్చు, అది జరగకపోవచ్చు, లేకపోతే జరిగి ఉండవచ్చు. ఇది పక్కన పెడితే మిగతా ఎమ్మెల్యేలకి ఇంత యాక్సెస్ ఉండదు, వెళ్ళి కలిసి అంత సీన్ కూడా ఉండదు, మధ్యలో ఒక థర్డ్ పర్సన్ ఉంటారు, ఆయన వెళ్ళి చెప్పాలి, ఈయన ఆయనకి చెప్పాలి, అది ఆయనకి కన్వే అవ్వదు, ఇది జరగదు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ఇది కామన్ అనేది ఒకటి ఉంది. ఎవ్రీబడి యూస్ టు మీట్ హిమ్, రెగ్యులర్ గా కలిసేవాళ్ళు, అసెంబ్లీలోనైనా కలిసేవాళ్ళము, లేదా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళైనా కలిసేవాళ్ళము. బట్ ఒకటి ఏంటంటే ఫైనాన్షియల్ డెఫిసిట్ ఏదైతే మనకు ఉన్నిందో, కోవిడ్ వల్ల 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం నష్టపోయాం. సో ఆ గ్యాప్ పూడ్చుకునేటువంటి ప్రయత్నానికి మళ్ళీ అప్పులు తెచ్చుకున్నాం. మళ్ళీ ఈ సంక్షేమ పథకాలకు 2,74,000 కోట్లు ఖర్చు పెట్టాం, మా ప్రభుత్వం చేసింది. నాడు నేడు ద్వారా ఏదైతే ఈ స్కూల్ కమిటీస్తో, అంటే పేరెంట్ కమిటీస్తో స్కూల్స్ రిజనోవేషన్ అనేది జరిగింది. చాలా స్కూల్స్ను మోడర్నైజేషన్ చేయడం జరిగింది. సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్స్, వీటి నిర్మాణం జరిగింది. అంటే ఆయన ఒక ఐడియా పెట్టుకుని తను మళ్ళీ ఎలక్షన్కి వెళ్తే ఓడిపోతాననేటువంటి ఆలోచన ఎక్కడ లేదు ఆయనకి. మంచి చేస్తాం, ప్రజలు ఆదరిస్తారనేటువంటి సింగిల్ పాయింట్ ఎజెండా తెలియదు. సో ఆయన ఎక్కడ కూడా రివర్స్ టెండరింగ్ పెట్టి డబ్బులు వృధా కాకూడదు అనేటువంటి ప్రయత్నం చేశారు. పిల్లలకు స్కూల్ యూనిఫామ్స్, లేదా వాళ్ళకు స్కూల్ బ్యాగ్స్, షూస్, జగనన్న గోరుముద్ద అంటే పౌష్టికాహారం, ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉండి పర్యవేక్షించుకుంటూ ఎలా ఉండాలి, ఏమేమి ఉండాలనేటువంటి ఒక పేరెంట్కు ఉన్నటువంటి, తల్లిదండ్రులకు తమ పిల్లలపైన ఉన్నటువంటి బాధ్యతను ఆయన ఆ బాధ్యతతో నిర్వర్తించారు. మరి ఎక్కడ ఫెయిల్ అయింది గవర్నమెంట్? అంటే పబ్లిక్ రిసీవ్ చేసుకోవడంలో, ప్రజలు రిసీవ్ చేసుకోవడంలో, మీరు చిన్నపిల్లలకు ఓట్లు లేవా? గోరుముద్ద తినేటువంటి చిన్నపిల్లలకు ఓట్లు లేవు. ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ జగన్ గారు తీసుకొచ్చారు, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అన్నారు. ఆ చిన్నపిల్లలకు ఓట్లు లేవు. అమ్మఒడి తల్లి ఖాతాలోకి వచ్చింది, ఇంటికి ఒకరికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు, నీకు 18,000, నీకు 18,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పుకుంటే లేరు. అంటే మోసం చేశారు. మా పిల్లలకు మంచి చదువులు వస్తూ ఉన్నాయి, చంద్రబాబు నాయుడు ఉంటే నారాయణ చైతన్యకే పోవాల్సి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా మార్చాడు అనేటువంటి ఆలోచన ఎలక్షన్ టైంలో వచ్చి ఉండకపోయిండొచ్చు. ఇది వచ్చింది. జనరల్గా పబ్లిక్ మైండ్ సెట్ ఏముంటుందంటే, ఈ సంవత్సరం ఇది చేసావు, నెక్స్ట్ ఏంటి ఉంటుంది. జగన్ గారు కూడా ఇన్ని మంచి చేసాం, నాకు ఓటు వేస్తారనుకున్నారు. సరే, మేము ఓటు వేసాము కాబట్టి నువ్వు సీఎం అయ్యావు, కాబట్టి మాకు ఈ పథకాలు ఇచ్చావు, నువ్వు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నావు, వెల్ అండ్ గుడ్. మళ్ళీ నువ్వు ఏ హామీ ఇస్తావో చెప్పు, నీ హామీని నమ్మి మేము ఓట్లు వేస్తాము, మాకు రైతు రుణమాఫీ చేస్తావా, డ్వాక్రా రుణమాఫీ చేస్తావా అని ప్రజలు ఎదురు చూశారు. ఫ్రీ బస్ ఇస్తావా? ఫ్రీ బస్ గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు. చంద్రబాబు హామీల గురించి ఎవరు ఆలోచన చేయలేదు. మేము రాప్తాడు సిద్ధం సభలో జగన్ గారు రైతు రుణమాఫీ చేస్తారు అనేది బాగా ఎదురు చూశారు. మాతో కూడా చాలామంది యానిమేటర్లు, మహిళా నాయకురాలు అన్న ఆసరా ఏదైతే ఇచ్చారో, డ్వాక్రా రుణమాఫీ ఏదైతే ఇచ్చారో, దాన్ని మళ్ళీ ఆయన హామీ ఇస్తే మొత్తం మహిళలంతా మనకే ఈ పాస్ పుస్తకాల మీద రాజముద్ర తీసేసి జగన్ గారి ఫోటో అనేది కూడా కొంచెం అది కూడా ఇంపాక్ట్ పడింది. ఎవరు ఐఏఎస్ల ఆలోచన అండి అది, లేకపోతే జగన్ గారి ఆలోచన? ఇప్పుడు మేము కామన్ మ్యాన్ మైండ్ సెట్తో సలహాలు ఇవ్వగలుగుతాం, సామాన్యుడు ఏమనుకుంటాడు అనేసి. ఇప్పుడు అధికారులు జగన్ గారు గొప్పవాడు ఎవడు లేడు, అలా కదా అది నాకు తెలియదు. దాని విషయం ఇంటర్నల్ గా వీళ్ళు ఏం మాట్లాడారు, ఆయన ఏం విన్నాడు, బయటికి ఏం ఎక్స్పోజ్ అయింది. మీ నాయకులు కూడా అదే కదా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పేది, మీకన్నా గొప్పవాడు ఎవరు లేదు, మిమ్మల్ని దేవుడు అంటున్నారు ప్రజలందరూ, మీరు హ్యాపీగా రూమ్ లో కూర్చుంటే చాలు, ఉద్దేస్తారు 175 నియోజకవర్గాలలో మీరే దేవుడు, మీరే ఇట్లా చెప్పే కదా నాయకులు. ఆయన చెడగొట్టారనే ఒకటి బయట ప్రచారం. ఇన్ని విధాలుగా రాజశేఖర రెడ్డి గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి కొన్ని లక్షల మంది ఇంజనీర్లు అయ్యి, డాక్టర్లు అయ్యి ఈరోజు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు, విదేశాల్లో ఉన్నాము అని వాళ్ళు ఎప్పుడైనా కానీ
ఎక్కడైనా కలిసినా నేను ఇంజనీరింగ్ చేశానన్న రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫీజు రింబర్స్మెంట్ పొందాను. ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు దేవుడని అనుకుంటాం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళు మాకు ఆయన చనిపోయిన తర్వాత నాకు గుండె జబ్బు ఉంటే ఆపరేషన్ చేయించాడు, ఆయన చనిపోయాడు అనేసి విలపించిన వాళ్ళు ఉన్నారు. 600 మంది ఆయన చనిపోతే గుండెలు ఆగి చనిపోయిన వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారంటే మన సదరన్ స్టేట్స్లో తమిళనాడు కానీ ఆంధ్ర కానీ చాలా దగ్గరగా కనెక్ట్ అవుతారు ప్రజలు, ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. రామారావు గారికి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. తెలంగాణ ఉద్యమం తర్వాత కేసీఆర్కి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు తెచ్చినా కూడా 156 సీట్లతోనే మళ్ళీ సీఎం అయ్యారు సెకండ్ టైం. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకోవడానికి వెళ్తూ ఆయన మరణించారు. చిత్తూరుకి హెలికాప్టర్లో బయలుదేరి మరణించారు. తర్వాత మేము ఎంత పెద్ద నాయకుని కోల్పోయాం అనేసి బాధతో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎమోషనల్లీ కనెక్టెడ్ టు వైఎస్ఆర్. మేము ఆ ఎమోషనల్ బాండేజ్ మిస్ అయ్యామేమో. నేను బటన్ కొడతా ఇస్తున్నాను కదా పథకాలన్నీ, నా బిడ్డల్లా నేను నా పిల్లల్ని చదివిస్తూ ఉన్నాను, మా అక్క చెల్లెమ్మల్లో వారు అప్పులు కడతా ఉన్నాను, అసలు ఇల్లు లేని వాడు అనేవారు ఎవ్వరు ఉండకూడదు. చేయెత్తితే ఇల్లు మీకు రాలేదంటే ఎవరు చేయెత్తండి అంటే మాకు రాలేదని చెప్పేటువంటి పరిస్థితి ఉండకూడదని 30 లక్షల పట్టాలు ఇచ్చాను కదా. 20 లక్షల మందికి ఈ దేశంలో ఏ ప్రభుత్వానికి ఏ రాష్ట్రానికి రానంత విధంగా 21 లక్షల ఇల్లు తెచ్చాను కదా. ఇన్ని చేశాను కదా, ఇవన్నీ కంటిన్యూ చేయాలి కదా. రాష్ట్రం ఎప్పుడు సార్ బాగుపడేది చెప్పండి సార్. ఇవన్నీ కంప్లీట్ చేయాలి కదా. ఇవన్నీ కంప్లీట్ చేయడానికి నాకు మళ్ళీ ఓట్లు వేస్తారు కదా, ఇవన్నీ చేస్తున్నాం కదా అని నమ్మారు జగన్ గారు. జగన్ గారు నమ్మారు. మరి ఈరోజు ఎందుకు వీళ్ళంతా ఓట్లు వేయలేదంటే చెప్పడానికి, మేము వస్తే 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తాము, 3 సెంట్లలో ఇల్లు ఇస్తాము, ఈ సెంటున్నర బాత్రూములు కూడా సరిపోవు అనేటువంటి లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఊదరగొట్టరా? మీరేంటండి రోషన్ గారు, మీకు పెద్ద ఛానల్ కట్టిస్తాం, మీకు ఛానలే మీకు కొనిస్తాము. రోషన్ గారు మీరు ఎండీగా ఉండాలా, మీరు ఛానల్ నడపగలగాలి, మీ స్థాయి అది. మీరు ఇక్కడేంటండి, మీరు ఇక్కడున్నారు, మీరు సుమన్ టీవీలో అని చెప్తే మైండ్కి ఒక ఆలోచన వస్తుంది. చెప్పదగినటువంటి స్థాయి ఈయన చెప్తే నమ్మొచ్చు అనేటువంటి స్థాయి. అంటే ఆయన ముఖ్యమంత్రి చేశారు అప్పటికి 3 సార్లు. పవన్ కళ్యాణ్ నేను చొక్కా పట్టుకొని హామీలు అమలు చేయిస్తానని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, సినిమా క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి. మరి వీళ్ళందరూ కలిసి జగన్ గారు చేస్తున్న మంచిని తక్కువగా చూపించి తాము ఇంకా పెద్దగా మంచి చేస్తామని చెప్తే నమ్మి ఉండొచ్చు. కానీ వైసీపీలో ఉండాలి అంటే ఏదర్ బాగా భజన బ్యాచ్ అయినా ఉండాలి, లేకపోతే బాగా తిడుతైనా ఉండాలి మైకులలో. ఈ ఇద్దరు మాత్రమే ఇక్కడ సర్వైవల్ అవ్వగలరు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న వాళ్ళు ఇక్కడ వర్కౌట్ అవ్వరు, నాయకులకి పెద్దగా పదవులు కూడా రావు అనే మాట వాస్తవా? స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే చెప్పండి, ఉన్నట్లుగా స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అబద్ధాలు చెప్తారు. ఆయన అబద్ధాలు చెప్పడానికి జంకరం చంద్రబాబు నాయుడు. సో దాన్ని విమర్శ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు విమర్శ చేస్తున్నారు అనుకుంటే అది కరెక్ట్ అవుతుందా? కాదు కదా. సందర్భోచితంగా అధికార పార్టీకి ఎప్పుడైతే ప్రతిపక్షము లేని అబాండాలు వేసేటప్పుడు మా మీద దాన్ని కౌంటర్ చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలకు ఉంటుంది. ఆ కౌంటర్ చేసే విధానంలో విమర్శగాను చేయొచ్చు. ధర్మశ్రీ గారు కవితల్లాగా కూడా చెప్తారు. జోగి రమేష్ గారు మరి కొంత ముందుకెళ్ళి మరీ గట్టిగా పరుష పదజాలంతో మాట్లాడతారు. మా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు మరి వ్యంగ్యంగా కూడా మాట్లాడతారు. అలా రకరకాల పేర్లు చెప్పారు కానీ అసలు పేర్లు మర్చిపోయారు ఎందుకు? మరి అన్ని పేర్లు బాగానే చెప్పారు, అలా రకరకాలు ఉంటాయి. ఓకే, అసలు పేర్లు మర్చిపోయారు. వినండి, ఇందులో మీకు కొడాలి నాని గారు రాజశేఖర రెడ్డి గారిని పొగిడారు. ప్రతి ఒక్కరి గుండెకి హత్తుకుంది అది. అంటే రాజశేఖర రెడ్డి గారి లాంటి మరణం వస్తుందంటే అంతకంటే ఏం కావాలనేసి. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కొన్ని లక్షల మంది ఆయన అంతిమయాత్రలో పాల్గొని కొన్ని వందల మంది ఆయన కోసం ప్రాణాలు ఇచ్చారంటే అది డెస్టినీ. ప్రజా జీవితంలో ఒక లీడర్ కోరుకునేటువంటి డెస్టినీ అది. సో దాన్ని పొగడుతుంటారా? వాస్తవాలు చెప్పడం. మీకు కొన్ని చోట్ల పొగిడిన వారికి జగన్ గారు దగ్గర తీసుకుంటారు, స్ట్రైట్గా మాట్లాడే వారికి ఆయన వినకపోవచ్చు అనేటువంటి విమర్శలు ప్రతిపక్షం సంబంధించి అంటే మా అపోజిషన్ వాళ్ళు చేస్తారు,
లేదా కొంత విమర్శకులు కొన్ని ఛానల్స్ వాళ్ళు చేస్తారు, కానీ ఇది అవాస్తవం. ఒకప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే ఒక రాజకీయ నాయకుడు, ముఖ్యంగా ఒక మంత్రి లేకపోతే ఒక ఎమ్మెల్యే, అబ్బా నియోజకవర్గం గురించి ఏమైనా అభివృద్ధి పనులు చేస్తున్నారేమో, లేకపోతే ఏమైనా అభివృద్ధి చేయబోతున్నారేమో, విందాం కదా చూద్దాం కదా అనుకునే రోజుల నుంచి ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ఒరే తురేని ఒక 100 సార్లు, వాడు వీడని ఒక 100 సార్లు, అది ఇదని ఒక 100 సార్లు, క్యారెక్టర్ గురించి మాట్లాడటం, పిల్లల గురించి మాట్లాడటం, పిల్లల గురించి, మొగుళ్ళ గురించి, ఎంత దారుణాతి దారుణమైన ప్రెస్ మీట్లు వినాల్సి వస్తుంది మనం ఇప్పుడు టీవీ పెడితే అనే స్థాయికి తీసుకొచ్చేసింది రాజకీయ పార్టీలన్నీ కూడా. ఇప్పుడు మీరు కూడా తొడగొడతారు, మీసం తిప్పుతారు. ఎప్పుడు తొడగొట్టలేదండి. పరిటాల శ్రీరాముని అరే తురే అని ప్రేమగా అంటారు, లేకపోతే మరి రాయలసీమలో ఆ స్ట్రాంగ్ వార్నింగ్ కోసం అంటారు. అంటే చెప్పనివ్వండి, ఇప్పుడు మేము ఎప్పుడు అలా లిమిట్స్ దాటి వెళ్ళింది లేదు. వెళ్ళాల్సిన సందర్భాలు 1-2 సందర్భాల్లో ఎలాగుంటుందంటే, ఒక బార్డర్ అవతల వాళ్ళు క్రాస్ అయినప్పుడు మనం కూడా అవ్వాలి, ఒక లిమిట్ క్రాస్ అయినప్పుడు అంటే హై హ్యాండెడ్గా బిహేవ్ చేసినప్పుడు, మేము చాలా తోపులు తురుములు అని వాళ్ళు బిహేవ్ చేస్తూ మమ్మల్ని కానీ మా పార్టీని కానీ మా నాయకుని కానీ తక్కువ చేసి మాట్లాడినప్పుడు తప్పనిసరిగా అవ్వాల్సిందే. మేమేం గాంధీలు కాదు, మేము ప్రజాస్వామ్య పరిరక్షకులు మాత్రమే. వీఆర్ ది గార్డియన్స్ ఆఫ్ ది సొసైటీ ఓకే under the leadership of Jagannath Reddy. But we are not slaves for anyone. We are not cowards either. మా గ్రామీణ ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో అవతలవాడు నోటికి వచ్చినట్లు మాట్లాడినాడు, మా లీడర్ గమ్మునున్నాడంటే మా లీడర్ చేతగానే అంటారు. కానీ సందర్భోచితంగా ఎప్పుడు ఎలా మాట్లాడాలో అదే మా విజ్ఞతకు సంబంధించిన విషయం. ఎప్పుడు మాట్లాడాలి, సరే మాట్లాడితే మాట్లాడుకోనిలే, వాడు మాట్లాడితే ఏమవుతుంది, వాడు మాట్లాడినంత మాత్రాన మనం తక్కువ వాళ్ళం అవుతామా అని అనుకొని తుడుచుకొని కూడా పోవచ్చు. లేదు వాడెంత, వాడి బతుకెంత అని మాట్లాడచ్చు. ఇది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి స్థితిగతులను బట్టి మాట్లాడడం జరుగుతుంటుంది. తప్ప ఇప్పుడు మీ ప్రతి ఒక్క ఎమ్మెల్యేను అదే పనిగా అరే తూరే అనడము, లేదా ఇంకో రకంగా మాట్లాడడము, దాని ఏదో వైల్డ్గా రియాక్ట్ అయినట్టు మాట్లాడడము, లేదా సోషల్ మీడియాలో ఎక్స్పోజర్ కోసం మాట్లాడడం అనేది జరగదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ. ఓకే, ఇప్పుడు మీ ప్రత్యర్థి ఉన్నారు సునీత గారు, ఇప్పుడు డెవలప్మెంట్ చేసి చూపించు మగోడు అయితే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భూ కబ్జాలు తప్ప నీకేం తెలుసు అని చెప్పారు. అది మరి మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అదే తొడగొట్టి అదే మేసం తిప్పకుండా అభివృద్ధి పనుల మీద, అభివృద్ధి లెక్కల మీద ప్రెస్ మీట్ మీరు చెప్పొచ్చు కదా, నేను చేసింది ఇది, ఇదిగో ఇదే అభివృద్ధి పనులు, ఇంత ఖర్చు పెట్టాను. వినండి, నేను ఇందాక చెప్పింది అదే. నేను ఇంతకు ముందు కూడా భూ కబ్జాల గురించి చెప్పాను. నాకు తెలియందే భూ కబ్జాలు. ఐ హేట్ టు సీ అట్ సమ్వన్ ఎల్సెస్ ప్రాపర్టీ. ఇంకొక ఆస్తి గురించి నేను కనీసం కళ్ళెత్తి చూడాలన్నా కూడా ఐ డోంట్ లైక్ టు సీ సమ్వన్ ఎల్స్ షిట్. అర్థమైందా? నాకు నచ్చదు. ఎందుకంటే నేను కష్టపడి పైకి వచ్చిన, నేను సంపాదించిన కోట్లను ప్రజలకు పెట్టి వీడు మావాడు అని వాళ్ళు అనుకునేలా వాళ్ళందరూ నా వెనకాల ఉంటే నేను రాజకీయంలోకి వచ్చాను. ఇంకొక రాష్ట్రాల కోసం చూడాలా, అర్రులు చాయాలనేటువంటి దీనమైన స్థితిలో మా కుటుంబం లేదు. మేము భూస్వామ్య కుటుంబంలో పుట్టాము. మేము ఒక తోపుదుర్తి కుటుంబం అనేది ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టాము. 1000 ఎకరాల ఆస్తులు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టాము. మేము రాజకీయాల కోసమో, మా వర్గం కోసమో, ఫ్యాక్షన్ కోసమో, కోర్టు తగాదాల కోసమో ఆ 1000 ఎకరాలు కరిగిపోయి ఈరోజు మేము మా నాయనగారు 11 మంది అన్నదమ్ములు, మా 5 మంది తాతలకు, ఈరోజు అంతా కలిసి ఒక 500-600 ఎకరాలు ఉండొచ్చు మాకు. ఇప్పటికి కూడా అంటే మేము 14 మంది కజిన్స్కి మేమేమి ఎవరిని దేహి అనాల్సిన అవసరం లేదు. ఏ రాజకీయ పార్టీ యొక్క దయాదాక్షిణ్యాల కోసం మేము అర్రులు చాయాల్సినటువంటి పరిస్థితి లేదు. మేము మా గుండెల నిండా రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు ప్రాణం. ఆయన కుమారుని కోసమే మా జీవితం అంతా రాజకీయాల్లో మేము ప్రజల పక్షాన పోరాడతాం. ఎక్కడ కూడా మాకు కొన్ని లైన్స్ ఉంటాయి, ఆ లైన్స్ మేము దాటం. మేము ఇంకొకటి ఆస్తి కోసం పోవడము, పోనీ ఇంకొకరి దానికోసం పోవడం అనేది చెయ్యం. మేము ప్రజల కోసం ఏం చేయాలో దానికోసం మేము పనిచేస్తాం. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మేము అండగా నిలబడతాం. మా నియోజకవర్గంలో పరిటాల సునీత మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత 2024 తర్వాత జరిగిన హత్యలపై పోరాడాము, దాడులపైన పోరాడాము, అనేక కేసులను ఎదుర్కొన్నాము.
మరి దుర్మార్గాలు జరుగుతున్న వాటి మీద పోరాడం. మేము ఎప్పుడు వీ ఫైట్ అగైనిస్ట్ ఈవిల్. మేము వీఆర్ ఫర్ ది లా అండ్ ఆర్డర్, వీ డూ సోషల్ పోలీసింగ్. ఓకే, ఇది మా పాలసీ అంతే. మేము ప్రకాష్ రెడ్డికి ఓటు వేయాలి, ఎందుకు వేయాలంటే నేను ఒకటే అడుగుతా, యూ గివ్ యువర్ ఓట్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. నేను స్వేచ్ఛనిస్తా. నేనున్న 5 సంవత్సరాలు ఎక్కడ కూడా రక్తపు చుక్క రాలనివ్వలేదు. ఒక ఫ్యాక్షన్ హత్య లేదు, ఒక దోపిడీ లేదు, ఒక దొమ్మి లేదు, ఎక్కడా జరగనివ్వలేదు. ఎక్కడైనా ఒకటో అర్ర ఎక్కడైనా జరిగినా కూడా, ఎక్కడైనా జరిగినా కూడా దానికి అది హత్యలు కానీ ఇంకోటి జరిగినా కూడా అక్రమ సంబంధాలకు సంబంధించి, ఆస్తి తగాదాలకు సంబంధించి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కొట్టుకొని చనిపోయిండేటి తప్ప ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని చంపారని కానీ ఎక్కడే కానీ ఒక్కటి చూపించమనండి. వీఆర్ ఫర్ ది పబ్లిక్. ఈ జిల్లా ఎస్పీ గారిని చెప్పమనండి, అంతకుముందు ఉన్నటువంటి పోలీస్ అధికారులను కనుక్కోమని, వాళ్ళు ఎక్కడ ఒక దగ్గర చేస్తూ ఉంటారు కదా. వీ డూ సోషల్ పోలీసింగ్. మేము ఇంకొకరు జోలికి వెళ్ళాము, ఇంకొకరు వస్తే మేము ఒప్పుకోము, ఇంకొకరు సామాన్య జోలికి వెళ్తే కూడా మేము ఒప్పుకోము. సో జగన్ గారు అంటే అమితమైన ప్రేమ. ఆఫ్ కోర్స్. సో ఫ్రెండ్గా చూశారు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఎప్పుడు కూడా తర్వాత నాకు గురువేనా, నాకు తల్లి తండ్రి గురువు దైవం అంతా జగన్ గారే. బట్ ఆ రోజు హెలిప్యాడ్ దగ్గర తోపుతుద్ది ప్రకాష్ రెడ్డి లేకపోతే అక్కడ దాదాపు 100 నుంచి 200 మంది చనిపోయే వాళ్ళు అనే మాట విన్నాను. ఏంటి అసలు ఆ రోజు జరిగింది? మీరు కానిస్టేబుల్ మీద కూడా చేంజ్ చేసుకున్నారు ఆ రోజు? లేదండి, కేసు అలా కట్టున్నారు కానీ నాన్ బెయిలబుల్ అంతా జారీ చేశారు. హెలికాప్టర్కి అడ్డంగా నిలబడి జనాల్ని హెలికాప్టర్ మీదకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాం. కొంతమంది పోలీసులు మాత్రం సహకరించారు. మేము కొంతమంది నాయకులు జనాల్ని హెలికాప్టర్ మీదకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాం. హెలికాప్టర్ వచ్చి ల్యాండ్ అయ్యింది. ల్యాండ్ అయ్యి ఆ ఫ్యాన్ రెక్కలు ఇంకా ఆగిపోకనే జనం వచ్చేసారు మీద. ఎక్కడైనా వెనకాల ఒక చిన్న ఫ్యాన్ ఉంటుంది వర్టికల్ది, పైంది హారిజాంటల్, ఆ ఫ్యాన్కి చేయి తగిలినా దాని ఆ ఫ్యాన్ పక్కనే నిలబడేసి ఎవరిని హెలికాప్టర్ వద్దకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం నేను, నా గన్మెన్, చాలామంది మా పార్టీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశాం. మీకు ఆ ప్రమాదం అయితే జరిగి ఉండేది. తప్పు పోలీసులది. 1200 మంది పోలీసుల్ని బందోబస్తు ఇచ్చారు. ఎక్కడ పెట్టారు? హైవేల్లోనూ, ఆ క్రాస్లోనూ, ఈ క్రాస్లోనూ, ఆ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ప్రాంతానికి జనాలు రానికోకుండా అడ్డుకునేకి బ్యారికేడ్లు వేసుకొని పెట్టారు. ఒక 60-70 మంది హెలిప్యాడ్ చుట్టుపక్కల ఉన్నారు. వీక్ బ్యారికేడింగ్ దీనికి కారణం ప్రకాష్ రెడ్డి అనేసి మా మీద కేసు పెట్టారు. నేను 1 గంటన్నర ముందే అక్కడ వచ్చి పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి మైకు, వాళ్ళ విజ్ఞప్తి మేరకు, డిఎస్పీ గారి విజ్ఞప్తి మేరకు ఆయన ఇచ్చిన మైక్ తీసుకొని, ప్రజలందరూ రోడ్లో ఉండండి, హెలిప్యాడ్ మీదకి వెళ్ళకండి, ప్రతి ఒక్కరు కూడా హెలిప్యాడ్ లోపలికి వెళ్ళాలంటే అది సాధ్యమయ్యేది కాదు, మీరంతా ఇక్కడ కూర్చోండి, జగన్ గారు వచ్చి ల్యాండ్ అయ్యి ఆయన సేఫ్గా మనం తీసుకెళ్ళాలి, పాపిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్ళాలి, పరిటాల సునీత తమ్ముడు వారి కుటుంబ సభ్యులు చంపిన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించాలి, తర్వాత మళ్ళీ ఆయన సేఫ్గా మనం పంపాలి అనేటువంటి కదా. ఆమె కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, 2 జతలు బట్టలు తెచ్చుకోండి, తోపుదిద్ది వాళ్ళ ఆగడాలు కూడా వాళ్ళకి ఇబ్బందులు పడి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చెప్పాలి కదా. అట్లీస్ట్ ఒక లిస్టు విడుదల చేయాలి కదా. మేము ఎవరిని చంపినాము, ఏం పరిస్థితి అనేది లిస్టు విడుదల చేయాలి. సిగ్గుండద్దు నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పడానికి. అర్థమైందా మీకు? అడ్డగోలుగా మా మీద అవాస్తవాల్ని ప్రచారం చేసేదానికి వాళ్ళకు పచ్చ మీడియా ఉంది, ఎల్లో మీడియా ఉంది, ఏబిఎన్, TV5, ఈటీవీ, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, ఇవన్నీ ప్రచారం చేస్తాయి. కనీసం మేము మాట్లాడుతున్నది అబద్ధం అనేది వాళ్ళ కనీసం ఇక్కడన్నా ఉండాలి కదా, అంటే విమర్శన చేసుకోవాలి కదా. అవునవును. ఇప్పుడు ఆ రోజు ప్రేమతో హెలిప్యాడ్ మీదకి వచ్చారా, లేకపోతే నిజంగా ఏదన్నా? ప్రేమతో వచ్చారు. ప్రేమతోనే. క్రేజ్, జగన్ గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ, క్రేజ్ ఈ దేశంలో ఏ పొలిటీషియన్కి కూడా, ఏ లీడర్కు కూడా అంతటి క్రేజ్ లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలని నరేంద్ర మోడీ గారు అన్నారంటే, జగన్ గారికి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కావచ్చు, అదర్ స్టేట్స్కి సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, జగన్ గారిని ఫాలో అవుతున్నారు, సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు ఇండియా వ్యాప్తంగా కూడా. సో ఈరోజు ఒక వ్యాక్యూమ్ ఉంది. నరేంద్ర మోడీ అనే ఒక వ్యక్తి, మన ప్రధానమంత్రి గారు, ఆయన ఢీకొట్టేటువంటి శక్తి ఎక్కడ కూడా ఇప్పటి వరకు తారసపడలేదు. అసలు అన్డౌట్ఫుల్లీ నరేంద్ర మోడీకి ఆ స్థాయికి తగ్గ నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా కనపడట్లేదు, పోనీ ఏ రాజకీయ పార్టీలో కూడా కనపడట్లేదు. కానీ ఆ స్థాయి కాకపోయినా కూడా
మన జగన్ గారి పుట్టినరోజుకు వచ్చినటువంటి ట్వీట్స్ కానీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి వ్యూస్ కానీ పోస్టులు కానీ గమనిస్తే నరేంద్ర మోడీ గారి స్థాయికి ఇంచుమించుగా అంత పెద్ద ఎత్తున జగన్ గారికి వచ్చాయి. సో అంటే ఆయన ఆదరణ పెరుగుతూ ఉంది. అంటే ఎలా ఓడిపోయాడో కానీ ఇన్ని పథకాలు ఇచ్చాడు, ఇన్ని సంక్షేమ పథకాలు చేశాడు, ఇంత మంచి వ్యక్తి ఎలా ఓడిపోయాడు అనేది క్వశ్చన్ దేశవ్యాప్తంగా వచ్చింది. ఓకే, రాహుల్ గాంధీ గారు జగన్ గారి పేరు ప్రస్తావించకపోయిండొచ్చు. మేము మహారాష్ట్రలో ఈవీఎంల వల్ల ఓడిపోయాం, రాజస్థాన్లో ఈవీఎంల వల్ల ఓడిపోయాం, ఇంకో దగ్గర బీహార్లో ఈవీఎంల వల్ల ఓడిపోయామని మాట్లాడుతుండొచ్చు. సో ఓట్ చోరీ జరిగిందనేది మాట్లాడుతుండొచ్చు. అది వాస్తవమైన మేము కూడా నమ్ముతాం, పర్సనల్గా నేను కూడా నమ్ముతాను ఓట్ చోరీ జరుగుతుందనేసి. కానీ జగన్ గారి పేరు ప్రస్తావించకపోయిండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ది సెకండ్ బిగ్గెస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ది కంట్రీ ఆఫ్టర్ నరేంద్ర మోడీ. అది వైసీపీ వాళ్ళు గుర్తించారా ఇది, లేకపోతే నేను నా ఒపీనియన్ చెప్తున్నాను, నా ఒపీనియన్ చెప్తున్నాను, ఆయనకున్నటువంటి క్రేజ్ గురించి చెప్తా ఉన్నాను. ఓకే, యూ మే రీచెక్, ఓకే, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు మన రాష్ట్రంలో స్టాలిన్ గురించి డిస్కస్ చేసుకోం, కానీ తమిళనాడులో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అనేక చోట్ల జరిగాయి. కర్ణాటకలో బెంగళూరులో వేల మంది వీధుల్లోకి వచ్చారు. కర్ణాటకలో జరిగింది, ఇక్కడ పంజాబ్లో ఒక యూనివర్సిటీలో జరిగింది. నాకు ఫోన్ చేశారు మార్వాడి యూనివర్సిటీ గుజరాత్ నుంచి అనేసి, సార్ మీరు ఒక వీడియో చేయండి సార్, మేము మార్వాడి యూనివర్సిటీలో జగన్ గారు బర్త్డే చేస్తున్నామని. అరే బాబు ఏ ఊరు నీదన్నా? దర్శి అంటే మీ ఎమ్మెల్యేకి చేయరా బాబు అన్న. మీ ఎమ్మెల్యేకి చేయరా, ఆయన పెడతారు వీడియో అనేసి. అంటే కోళ్ళు కూడా కోసి రక్తాభిషేకాలు చేశారు తిరుపతిలో కూడా. కోళ్ళు కోయచ్చు, మేకలు కోయచ్చు. మీకు దేవతలకు బలి ఇచ్చే ఆచారం మన దేశంలో ఉంది. దేవతలకు బలి ఇచ్చే ఆచారం మన దేశంలో ఉంది. బాహుబలి సినిమాలో కూడా యుద్ధం చేసే ముందు బలి ఇచ్చే కార్యక్రమాన్ని మనం చూసాం. ప్రభాస్ ఉండొచ్చు, బర్త్డే కావచ్చు. జగన్మోహన్ రెడ్డిని దేవుళ్ళ భావించేటువంటి లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన ఎక్కడో రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆయన కుమారుడిగా, ఆయన వారసుడిగా, మన నాయకుడిగా చూస్తూ ఆయన పుట్టినరోజు, ఆయన 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు ఆయన సంతోషంగా జీవించాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి, శాశ్వతంగా ఆయన మా ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఈ పండగలా చేసి ఉండొచ్చు ఆయన బర్త్డేని. మరి కొన్ని చోట్ల అయితే కేకులు కంప్లైంట్ ఇచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కత్తితో మమ్మల్ని కోశారు అని కేకులు కంప్లైంట్ ఇచ్చాయి. కేకులు కంప్లైంట్ ఇస్తే కూడా కేసులు పెట్టారు. బర్త్డే కేక్ కోయడం తప్ప అండి? కేసులు పెట్టడానికి హద్దు ఉండదా? కానీ పార్టీ ఇంత ఘోర పరాజయం తర్వాత కొంతమంది నాయకుల ఇంటర్వ్యూలు చూసినా, లేకపోతే కొన్ని స్టేట్మెంట్లు చూసినా, కొన్ని ట్వీట్లు చూసినా ఒకటైతే అనిపించింది, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి సౌమ్యుడు, మంచోడు, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కానీ చుట్టూండే కొంతమంది మాటల వల్ల, లేకపోతే చేష్టల వల్ల, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత దాన్ని కూడా పార్టీకి అది కలపటం వల్ల జగన్మోహన్ రెడ్డికి దెబ్బ కొట్టింది, దెబ్బ పడేలా ఈ చుట్టూ ఇంతమంది శత్రువుల్లాంటి మిత్రులు ఉన్నారు అనే మాట వాస్తవమా? ఇప్పుడు మేము వీక్ ఎక్కడంటే అండి, మాకు మీడియా స్ట్రెంగ్త్ లేదు. ప్రజల దృష్టికి వాస్తవాలు తీసుకొని పోవాలంటే అది సాక్షి ద్వారానే వెళ్ళాలి. ఈ మధ్య సోషల్ మీడియా కొద్దిగా యాక్టివేట్ అయింది. మేము అధికారంలో ఉన్నప్పుడు మా సోషల్ మీడియా కూడా అంత యాక్టివ్గా లేదు. తెలుగుదేశం పార్టీ పెయిడ్ సోషల్ మీడియా ఐటీడీపీ ఆధ్వర్యంలో లండన్ నుంచి కూడా ఆపరేట్ అయింది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వాళ్ళు పోస్టర్స్ రిలీజ్ చేసి దాన్ని పబ్లిష్ చేశారు. ఎమ్మెల్యేలంట ఉపాధి హామీ నిధుల్ని తింటున్నారంట, ఎమ్మెల్యేలు తిరుపతికి లెటర్లు కూడా అమ్ముకుంటున్నారంట, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు దారంబట నిలబెట్టేటువంటి ఆ తోపుడు బండ్ల దగ్గర నుంచి కూడా వసూలు చేస్తున్నారంటే రకరకాల అంటే మరి హీనస్గా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటువంటి కార్యక్రమం చేశారు. అది ఎలక్షన్లకు 2 ఏళ్ల ముందే జగన్ గారు మీటింగ్ పెట్టుకొని చెప్పారు, ఇప్పుడు నా మీద దాడి జరుగుతోంది ఎల్లో మీడియా ద్వారా, రేపొద్దున మీ గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేస్ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, జాగ్రత్త చెప్పారు ఆయన. ఇది ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా చేస్తూ ఉన్నారు, అధికారంలోకి రావాలంటే మనల్ని తక్కువ చేసి చూపాలి, పబ్లిసిటీ దాని మీదే జరుగుతుంది, మనం చేసిన సంక్షేమ పథకాలు, మనం చేసిన అభివృద్ధి గురించి మనం వీలైనంత చెప్పుకోండి, గడప గడపకు వెళ్ళి చెప్పుకోండి అన్నారు. అయితే
అధికారంలో ఉండడం వల్ల మేము ఏం మంచి చేసినా కూడా ప్రజలకు వెళ్ళి మేము ఏం మంచి చేసి చెప్పినా కూడా చేయాల్సిన పనులు చాలానే ఉంటాయి. ఒక గ్రామానికి ఒక సచివాలయానికి 20 లక్షలు ఇస్తున్నాము, మీరు గడప గడపకు వెళ్ళండి, అక్కడ ఏదైనా పనులు ఉంటే ఆ 20 లక్షల్లో శాంక్షన్ ఇచ్చేసి పనులు చేయించండి అన్నారు. 2 కోట్ల అవసరమైనటువంటి ఒక పంచాయతీలో మేము వచ్చి ఒక 20 లక్షల రూపాయలు పనులు చేసి పెడితే ఎమ్మెల్యే స్వయంగా వచ్చి ఇల్లు తిరిగి వీధి తిరిగి అడిగాడబ్బా సార్ ఇక్కడ హైటెన్షన్ లైన్ ఉంది మార్చాలి, ఇక్కడ పవర్ లైన్ ఉంది మార్చాలి, అక్కడ ఏదో గుడికి అడిగారు, ఇక్కడ డ్రైనేజీలు చూడండి ఎలా మురిగున్నాయి, డ్రైనేజ్ లైన్ అన్నారు, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ లేదన్నారు. గ్రామాల్లో శాశ్వతంగా ఎప్పటికీ కూడా సమస్యలు ఏవో ఒకటి ఉంటాయి. గ్రామం అన్నాక ఉన్న జనాభా అలాగే ఉండదు, పెరుగుతూ పోతూ ఉంటుంది. పెరుగుతూ పోతా ఉంటే ఇళ్ల పట్టాలు అవసరం ఉంటుంది, ఇల్లు అవసరం ఉంటుంది, అక్కడ రోడ్లు వేయాల్సి ఉంటుంది, మళ్ళీ కాలనీలు వస్తాయి, పవర్ ఇవ్వాల్సి ఉంటుంది, మళ్ళీ అక్కడ ఒక వీధులు ఏర్పడతాయి, ఆ వీధులకు అక్కడ కుళాయి కనెక్షన్ కావాలి, అన్నీ ఉండే ఉంటాయి. 5 ఏళ్ళకు ఒకసారి ఎనౌన్స్ అవుతూనే ఉంటాయి. 5 ఏళ్ళకు ఒక 20 లక్షలు అనేది సరిపోదు. సో మేము ఆ చాలా నిధులతో గడప గడపకు వెళ్ళేటప్పుడు కూడా మేము ప్రజల అవసరాలను మేము గుర్తించినప్పటికీ కూడా దాన్ని వీ కుడ్ నాట్ మీట్ ది నీడ్స్ ఆఫ్ ది పబ్లిక్ అనేది ఇది కూడా ఒక ఫెయిల్యూర్. మరి మేము పబ్లిసిటీ చేసుకునేటువంటి విషయంలో జగన్ గారి సంక్షేమ పథకాలు మాత్రమే చూపించి మాకు ఓటేయండి అని చెప్పడం మాత్రం చేసుకోగలేము. మళ్ళీ జగన్ గారు వచ్చినాక ఇది చేస్తారనేది మాకు తెలిసి మా మేనిఫెస్టో గొప్పగా లేదు. చంద్రబాబు గారు మేనిఫెస్టో చూసి మమ్మల్ని చూస్తే మాది పేలవమైన మేనిఫెస్టో, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ కావచ్చు. సో ఇవన్నీ కూడా కారణాలు ఉండొచ్చు. ఏంటి మీది లవ్ మ్యారేజా ప్రకాష్ రెడ్డి గారు? లేదండి, అరేంజ్ మ్యారేజ్. ఏం చేస్తారు మేడం? అసలుకి ఎవరికి లేదు మీ ఫ్యామిలీ? షీ ఈజ్ ఏ హౌస్ వైఫ్ అంతే. ఓకే. అసలు మీ నియోజకవర్గంలో లేదు తిరగడం కానీ ప్రజల సమస్యలు తెలుసుకోవటం కానీ మీరు అందుబాటులో లేనప్పుడు? మా బ్రదర్స్ ఉన్నారు కదా, మేము ఇప్పటికే మా ఇంట్లో మేము 5 మంది ఎమ్మెల్యేలను విమర్శ చేస్తారు. నేను హైదరాబాద్లో ఉన్నా, ఈరోజు ఇంటి దగ్గరికి ఎవరైనా వెళ్తారు ఉంటే మా బ్రదర్స్లో ఎవరో ఒకరు అడ్రస్ చేస్తారు, లేదా మా నాన్న మాట్లాడతాడు. మా వదిన గారు కూడా ఆమె ఎంఏ చేసింది, పోస్ట్ గ్రాడ్యుయేట్. ఆమె కూడా ఎవరైనా కానీ మా ఆత్మకూరు మండలానికి సంబంధించి ఎవరైనా వెళ్తే కూడా మా అన్న లేకపోయినా నేను లేకపోయినా ఎవరు లేకపోయినా ఏదైనా సమస్య ఉంటే తెలుసుకొని ఫోన్ చేయడం చేసేది. సో దీనిని దృష్టిలో పెట్టుకొని మేము 5 మంది ఎమ్మెల్యేలను ప్రచారం చేసేవాళ్ళం. కాదు, మంచి హైట్ వెయిట్, ఇంకా బీటెక్ అంటే మీరు అక్కడ చేశారు కాబట్టి బెంగళూరులో మంచి ఫాస్ట్ కల్చర్, అక్కడంతా ఎవరు లవ్ చేయలేదా మిమ్మల్ని? అప్పట్లో మేము 95 బీటెక్ అండి, 95 బీటెక్ కంప్యూటర్ సైన్స్. అప్పట్లో మేము ఉన్నటువంటి మా నేపథ్యము ఆ రోజు పరిటాల రవి హవా జరిగేటువంటి రోజుల్లో 95లో పరిటాల రవి మంత్రి. ఆ రోజుల్లో మా పైన ఈ గ్రామీణ వాతావరణము, దీనికి సంబంధించి ఫ్యాక్షన్ రాజకీయాలకు సంబంధించినటువంటి ఆ ఫలితాలు చూస్తున్నటువంటి క్రమం అది. సో వాటి ప్రభావం ఉంది, కానీ ఎప్పుడు లవ్ ఇంకొకటి ఆలోచన ఎప్పుడు చేయలేదు, అసలు లేదు. అమ్మాయి వైపు కూడా చూడరు, దానికి ఏమైనా ఎదురు కనపడితే చూస్తాం, మీరైనా నేనైనా చూస్తాం. సో కిడ్స్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? కొడుకు BBA కంప్లీటెడ్ అండి, పాప 10th చదువుతుంది. ఓకే. సో ఫ్యామిలీ అంతా అనంతపురే. ఓకే. సో వాళ్ళు అసలు రాజకీయాల గురించి కానీ ఎట్లాంటి డిస్కషన్స్ ఉండదు? బుద్ధుంటే రాజకీయాల్లోకి రావద్దు అనేసి నేను ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. బుద్ధున్నోడు ఎవడు రాజకీయాల్లోకి రావద్దు. డబ్బున్నోడు రావద్దా, బుద్ధున్నోడు రావద్దా? బుద్ధున్నోడు రావద్దు. మీకు చాలా డబ్బులు ఉంటే రండి, ఓకే, దీంట్లోకి వచ్చి సంపాదించుకుంటామంటే మీరు రాజకీయాలుగా మీకు అర్హత లేదు. ఓకే. లేదు, మీరు దీంట్లోకి వచ్చి మీరు సంపాదించింది పోగొట్టుకునే దానికైతే మీకు చాలా ఉంటే రండి, కానీ మీకు మీ కుటుంబం సరిపోయేదానికి, మీ జీవనానికి సరిపడా ఉంది, మీటింగులకు వచ్చి వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రమే ఉంటుంది, మేము ఎవరికి 10 రూపాయలు సాయం చేయలేని పరిస్థితి ఉంటుంది అంటే మాత్రం రావద్దండి. ఉన్నది పోగొట్టుకోవడం తప్ప ఏముండదు. ఓకే. సో స్పెండ్ చేస్తారు ఫ్యామిలీతో టైం ఇలాంటి సంక్రాంతి టైంలో కానీ? మామూలుగా మేము ప్రతి సంక్రాంతికి ఊర్లో అందరు కలుస్తాం. మా ఊర్లో తోపుదుర్తి గ్రామంలో మా ఇంట్లో మా నాన్న ఆ జనరేషన్లో ఎల్డెస్ట్, మా చిన్నాయన వాళ్ళు, మా చిన్నమ్మ వాళ్ళు, సో మేము అంతా కజిన్స్ అందరు కలుస్తాం. వేరే వేరే కంట్రీస్కి వెళ్ళటం పిల్లలతో ఫ్యామిలీతో? నేను ఎప్పుడు వేరే ఎక్కడికి వెళ్ళలేదండి. సో మా పిల్లలకి అందరికి పాస్పోర్ట్స్ ఉన్నాయి, ఎప్పుడు బయటికి వెళ్ళలేదు, అవుట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు వెళ్ళలేదు అస్సలకి లేదు, ఇంతవరకు కూడా లేదు. అరే
కొంచెం విచిత్రంగా ఉంది. మరి ఇంకా విచిత్రం ఏంటంటే 95 అవుట్ గోయింగ్ బ్యాచ్ మాది, బీఈ కంప్యూటర్ సైన్స్. నేను మా బ్యాచ్ వాళ్ళు దాదాపు 90% యూఎస్లో ఉన్నారు. ఓకే. అంటే అప్పుడు మెయిన్ ఫ్రేమ్స్ బూమ్ వచ్చింది, అప్పుడు వెళ్ళిపోయినారు అందరూ కూడా. దాని తర్వాత వేరియస్ ప్లాట్ఫామ్స్ మీద సెటిల్ అయిపోయినారు. చాలామంది ఓన్ ఐటీ కంపెనీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు ఐటీలో. బట్ నేను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల. కాంట్రాక్టర్గా పనులు చేసుకుంటూ ఉండేవాడిని. దాని తర్వాత ఈ మధ్య అది కూడా లేదు, ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ వైపు అడుగులు వేస్తా ఉన్నా. ఇప్పుడే చిన్న చిన్న అడుగులు, అది ఎలా ఉంటుందో తెలుసా? అది ట్రై చేస్తాం. హైదరాబాదా బెంగళూరా? బెంగళూరు అండి. బెంగళూరు మాకు 2 hours డ్రైవ్. అంతే. అనంతపూర్ నుంచి. ఇప్పుడు బెంగళూరు బాగుంది మరి కంపేర్ టు హైదరాబాద్? బాగుంటుంది బెంగళూరు. నార్త్ బెంగళూరు అంతా కూడా స్టార్ట్ చేశారు అయితే? లేదు, ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మా కొలీగ్స్ మాతో పాటు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. సో అక్కడ అక్కడ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పట్టుకొని. సో నెక్స్ట్ ఎలక్షన్స్కి మళ్ళీ సంపాదించాలి కదా. మాకైనా అవసరమే కదా, కుటుంబ అవసరాలకైనా డబ్బు అవసరమే కదా.